వేసి ఒక నూతనమైన శోభను నా బిడ్డలందరికీ అనుగ్రహించబడింది కాక. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటికీ వచ్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిది. ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. ఎవరికి లేని గొప్ప ధన్యత నువ్వు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నా తండ్రి. నా దేవా, నువ్వు గొప్ప రాజు అయినప్పటికీ గుర్రాలు అడగలేదు, రథములు అడగలేదు నా దేవా. నువ్వు సర్వాది శక్తిమంతుడు అయినప్పటికీ దీనుడు అయిన దేవా తగ్గించుకొని నా తండ్రి మా కొరకు నీవు చేసిన త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. నువ్వు తలుచుకుంటే నా దేవ గొప్ప ఉన్నతమైన నా దేవ రాజుగా ఉన్న నీవు దీనుడు మా కోసం నీవు చేసిన త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఈ రోజు నీవు బట్టి మేము స్తుతించుకున్నామయ్యా. మేమెంత ధన్యులమయ్యా. ఈ ధన్యత రాజులకు లేదు, అధికారులకు లేదు, సామాన్యులకు లేదయా. నువ్వు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. ఈ రోజు ఈ మండలాల వరకు మేము జరుపుకొనిచుండగా ఆది నుంచి మరి ఈ చిన్న ప్రాంతాలకు విషయంగా నా చెరువులను పేట అడుగుతున్నాం తండ్రి. రాజుల రాజుకి క్రీస్తు మహారాజ్ కి హోసన్నా 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 యేసుపేట ఉత్సవానికి హల్లెలూయా హల్లెలూయా. భారవాహిక పశువు పిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అన్నారు. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములనే జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడును. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతుడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. నాయన కృపా సత్య సంపూర్ణ నా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వినలేని స్తుతులు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరణ ఆలోచనకర్త గొప్ప దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా, పోయిన ఫామ్ సండే నుంచి ఫామ్ సండే వరకు తండ్రి మా సంఘ కాపరి గారిని మా సంఘ బిడ్డలందరినీ మీరు కాచి కాపాడి మీ కృపలో భద్రపరచడం మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. త్రియేక దేవుని మందిరము పరిశుద్ధుడా అయ్యా, ఈ వీధులలో తిరుగుచూ తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడడానికి మీరు చూపించిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నాయన. అలానాడు ప్రభు యెరూషలేము వీధులలో ప్రభు నాయన మేము సంచలనం చేసిన స్తుతులు స్తోత్రములు నాయన. ఈనాడు దేవుని సంగమ పక్షంగా మీరు తిరగడానికి చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు నాయన.
అయ్యా చిన్న గాడిద పిల్ల మీద ప్రభా మిమ్మల్ని మీరు విక్టరుగా నాయన జయం వచ్చినప్పుడు ప్రవేశాన్ని ప్రభా మీరు అలాంటి విజయోత్సవం ఈ రోజున నాయన మీ వాక్యాన్ని ప్రభా నాయన చాటి చెప్పడానికి సహాయము దయచేసినందుకు వందనాలు ప్రభా. ఈ గుడికి ఆది అంతమే మీరు నడిపించి నాయన ఈ యొక్క ప్రచారం అంతట్లో మీరు తోడుగా ఉండి మీ మహిమార్థంగా ఇది సాగడానికి సహాయము దయచేయమని అన్ని విషయాలు నాయన ఆదరణకర్తగా ఉండి ఆదరించమని మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను యేసయ్య. ఆమేన్. తన రక్తాన్ని అర్పించినటువంటి యేసుక్రీస్తు వారికి క్రీస్తు మహారాజ్కి 33వ అధ్యాయం వాటిని చదువుకున్నాను. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు ఆ గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ప్రభువునకు కావాల్సి ఉన్నదనిది. తరువాత వారు యేసు వద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరచిరు. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమను ఉండుగాక అని తాము చూచిన అద్భుతములన్నింటినీ గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. ఆమేన్. స్తోత్రం యేసయ్య మీకే వందనాలు. స్తోత్రకు పాత్రుడా స్తోత్రాలు. మహిమ గల రాజు మీకే వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన గొప్ప దేవుడు, జీవము గల దేవుడు, జీవాధిపతి తండ్రి నీకు వందనాలు తండ్రి. మా మధ్యలో తండ్రి మీరుండి ప్రభా మాకంటే ముందుగా మీరు నడుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా దేవా సమస్తము తండ్రి నీ నామానికి నాయన మహిమకరంగా జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్య మరి తండ్రి మీరైతే ప్రభా యెరూషలేము పుర వీధులలో ప్రభా మీరు తిరిగి ఉన్నారు ప్రభా. నాయన మేము జ్ఞాపకము చేసుకుంటూ ప్రభా మేమిటి రీతిగా తిరగడానికి ప్రభా మీరిచ్చిన యోగ్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతో మందికి లేని భాగ్యం మీరు మాకు ఇచ్చారు ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా దేవా విన్న బిడ్డలందరికీ రక్షణ దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ రక్షణ భాగ్యము ప్రతి ఒక్కరు పొందుతాయా అంటే ధాన్యకరమైన స్థితిని అనుగ్రహించమని కూడి వచ్చిన ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని మమ్మల్ని బట్టి మీ నామము మహిమపరచడానికి సహాయము చెయ్యమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. అతని మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటను మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా నీ బంగారు పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. స్తుతుల రాజా
యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నటువంటి ఈ తరుణంలో తండ్రి దేవా తండ్రి మేమందరం కూడాను ఆ యొక్క జ్ఞాపకాలతో తండ్రి మేమను యెరూషలేములకు ప్రవేశించినట్టుగా తండ్రి మేమందరం కూడా ఇదిగో ఈ ఈత మట్టలతోటి ఖర్జూరపు మట్టలను పోలినటువంటి ఈతల మట్టలతో మేమందరం కూడా తండ్రి ఇదిగో దేవా నిన్ను ఎదుర్కొంటూ తండ్రి నీతో పాటుగా తండ్రి మేము కూడా వస్తూ ఉన్నాం ప్రభువా తండ్రి ఒక రోజు తండ్రి మేమందరం కూడా నీతో పాటుగా కలిసి తండ్రి పై లోకంలోనికి దేవా మేము వచ్చినట్టుగా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడాను దేవా ఈ కృష్ణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి దేవా ఎంత నిమిత్తమే మేమందరం వచ్చినామో మీకు తెలియజేయవ్వా తండ్రి యేసయ్య తండ్రి నీవు రాజులకు రాజుగా తండ్రి యెరూషలేముకు ప్రవేశిస్తున్నావు తండ్రి దేవ గుర్రము మీద కాదు కానీ తండ్రి ఎంతో తగ్గింపుతో తండ్రి నీవు గాడిదపై ఎక్కి తండ్రి మమ్మల్ని కూడా తండ్రి మనుష్యుల కుమారుడిగా తండ్రి ఈ లోకంలో తండ్రి గాడిదపై ఎక్కి నిన్ను నీవు తగ్గించుకొని తండ్రి నీవు జయప్రవేశంలోకై ఎంచుకున్నటువంటి విధానం బట్టి మీకు వందనాలు తండ్రి అదేవిధంగా మేమందరం కూడా తగ్గింపు స్వభావంతో మా జీవితాలతో తండ్రి నీ రాజ్యం వచ్చిన కానీ మేమందరం కూడా తండ్రి ప్రతి దినము కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ నీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యమును మీరు మాకందరికీ అనుగ్రహించబడుతుంది మీకు వందనాలు స్తుతులు తండ్రి మా యొక్క మందిరమునకు తండ్రి దేవా ఆత్మీయ తండ్రి జడ్జి గారిని బట్టి మీకు వందనాలు స్తుతులు తండ్రి నా నాయన ఆ బిడ్డల తండ్రి మీరు దీవించి మమ్మల్ని అందరినీ కూడా ఒక మందగా ఈ విధంగా తయారు చేసి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఈ యొక్క యెరూషలేము జయప్రవేశ ప్రోగ్రామ్ లో మేమందరూ కూడాను పాల్గొంటకు తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ మార్గదర్శకం బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించబడుతూ తండ్రి ఆ కుటుంబాన్ని తండ్రి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. చేతను పట్టుకుని ప్రభు పేరట వచ్చువానికి జయము, దావీదు మహారాజుకి జయము, నజరేయుడైన యేసుకు జయము అని నీ యొక్క నామాన్ని మేము ఈ వీధులలో ఈ పుర వీధులలో మేము ప్రచురం చేసినందుకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం నాయన మార్గము మధ్యంలో ఎటువంటి సాధారణ శోధనలు లేకుండా క్షేమంగా నీ యొక్క సన్నిధానికి సంఘంలోని ప్రతి చిన్న బిడ్డ నుంచి వృద్ధాప్యంలో ఉన్నటువంటి బిడ్డల వరకు మీరు ఇచ్చినటువంటి తెలివి జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయంగా మేము ఇంకా ఎదిగే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు నీ యొక్క కృపా దయా కనికరములు మాకు నుంచి క్షేమంగా నీ యొక్క సన్నిధికి తిరిగి వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువు పేరిట వచ్చు ఆయనకు జయము అని మా యొక్క జీవితాల్లో కూడా మేము చాటించే భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన. ఈ ప్రార్థనను ఆలకించమని ప్రభువును తన కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
జరుగుతున్నాయి. ప్రవచనం అంటే ఏంటి? జరగబోవు సంఘటనను దేవుడు ఒక మనుష్యుని ద్వారా తెలియజేసే స్థితిని ప్రవచనం అంటారు. ఈ రెండు ఆల్రెడీ మహాదేవుడు ఆ వ్యక్తుల ద్వారా తెలియజేస్తే ఆ కుటుంబాలు సిద్ధపడి ఉన్నాయి. ఆ కుటుంబాలు పద్ధతిగా ఆ గాడిదను గాడిద పిల్లను రెడీ చేస్తారు. గాడిద అనగానే మనందరికీ సురంగంలో గాడిదకు ప్రత్యేకమైనటువంటి వాల్యూస్ ఉన్నాయి. ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం గాడిద గురించి చూసినప్పుడు ఆత్మీయతో కూడిన స్థితిని నిర్గమకాండము 13వ అధ్యాయము 12-13 వచనాలు చదివినప్పుడు ఎగ్జోడస్ లో 13 యొక్క అన్యోన్య సహవాసము విడిచేరిన ప్రతి బిడ్డకు ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకు వచ్చిన వారికి మరి ప్రత్యేకించి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుని విశ్వాసికుని ఆత్మదేవుని శక్తి కృపా